భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైనటువంటి ఘనత సాధించాడు. నిన్న జరిగిన మొదటి టీ20లో వికెట్ తీసి టీ20 ఫార్మాట్లో 100 వికెట్లు తీసినటువంటి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. 3 ఫార్మాట్లను వన్డే టీ20 టెస్ట్ అన్నిట్లలో కూడా 100 వికెట్లు తీసినటువంటి అరుదైనటువంటి ఘనత సాధించినటువంటి బుమ్రా సంచలన రికార్డు సాధించాడు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఒక కాంట్రవర్సీ వెంటాడుతుంది. బుమ్రా తీసినటువంటి వికెట్ అది నో బాలా లేకుంటే నిజంగానే వికెట్ పడిపోయిందా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే బుమ్రా అవుట్ చేసినటువంటి సందర్భంలో బ్రేవిస్ను అవుట్ చేసినటువంటి ఆ వికెట్ కొంత కాంట్రవర్సీగా మారింది. మొదటి కెమెరాలలో మొదట చూసినప్పుడు నాన్ స్ట్రైక్లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ అడ్డుగా కనిపించాడు. ఇటువైపు యాంగిల్లో చూసినప్పుడు ఫీల్డర్ అడ్డుగా కనిపించాడు. రెండు యాంగిల్లో కూడా అది నో బాల్ కాదనేది తెలియడానికి ఇబ్బందిగా మారింది. థర్డ్ ఎంపైర్ డిసిజన్ తీసుకుంటున్నాడు. ఆ టైంలో డ్రోన్ కెమెరా ద్వారా పైన ఉన్నటువంటి కెమెరా ద్వారా చూసేటువంటి ప్రయత్నం చేశారు. అది కూడా కొంత క్లిష్టంగానే మారింది. ఇక ఫైనల్గా వికెట్కు ఉండేటువంటి కెమెరా ద్వారా చూసినప్పుడు ఈ యొక్క నో బాల్కి సంబంధించినటువంటి క్లియర్ ఇమేజ్ ఒకటి మనకు కనిపించినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు చూస్తున్నాం అదే. దానికి లిటిల్ బిట్ లైన్ టచ్ అయినట్టుగా కనిపిస్తుంది. మరొక వైపు ఇంకో ఆ డ్రోన్ యాంగిల్లో చూస్తే కొంత నో బాల్ ఏమో అయి ఉండొచ్చేమో అనేటువంటి కొన్ని సంకేతాలు కూడా కనపడుతున్నాయి. ఎట్టకేలకు వీటన్నిటిని సమీక్షించినటువంటి థర్డ్ ఎంపైర్ ఇది నో బాల్ కాదు, అది అవుటే అంటూ కూడా డిసిజన్ ఇచ్చాడు. ఎంపైర్ డిసిజనే ఫైనల్ డిసిజన్ కాబట్టి అది అవుట్గా మారింది. 100వ వికెట్ బుమ్రా సాధించాడు. అంతా అయిపోయింది. కానీ ఈ యొక్క వికెట్ పైన ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా అభిమానులు, క్రికెట్ అభిమానులు బ్రేవిస్ అవుట్ కాదు ఇది నో బాల్ అంటూ కూడా వాదిస్తున్నారు. ఒకవైపు ఎంపైర్ డిసిజన్ తీసుకున్నాడు, అంతా అయిపోయింది, మ్యాచ్ గెలిచిపోయింది. అంతా అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క వికెట్కి సంబంధించి ఇంత కాంట్రవర్సీ కావడానికి ప్రధాన కారణం అది బుమ్రా 100వ వికెట్ కావచ్చు. మేబీ 100 వికెట్ సాధించినటువంటి ఘనత రికార్డు నమోదు చేసుకున్నటువంటి బుమ్రాకు సెలబ్రేషన్స్ అందుతున్నటువంటి పరిణామమే దీన్ని మరింత కాంట్రవర్సీకి దారితీసిందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా మనకు ఉత్పన్నం కావచ్చు. ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి టీ20లో ఈ యొక్క వికెట్ వివాదం అనేది సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. చాలామంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు అది పెద్ద విషయం కాదు, ఆల్మోస్ట్ అది లైన్కి టచ్ అయినట్టుగా కనపడుతుంది. ఒకవేళ మరీ లైన్ దాటి ఉంటే అప్పుడు అవుట్ అని ఇస్తే అది నో బాల్ అని చెప్పుకోవడం క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ కామెంటరీలో కూడా జరిగింది నిన్న సంభాషణ. ఇద్దరు కామెంటరీలో ఒకరు నో బాల్ కాదని, ఒకరు ఎంపైర్ ఇచ్చిన డిసిజన్ కరెక్ట్ అని చెప్పేసి అంటే ఇంకొకరు లేదు ఇది కొంత క్రిటికల్ అని చెప్పేసి ఇద్దరు కూడా డిఫరెంట్ వాదన పెట్టుకున్నారు. అభిమానులు కూడా ఇప్పుడు ఈ అంశం పైన భారత అభిమానులు అది నో బాల్ కాదంటూ వాదిస్తుండగా సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన అభిమానులు, క్రికెట్ అభిమానులు అది నో బాల్ అంటూ కూడా వాదిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఏదేమైనా కూడా 100వ వికెట్ సాధించినటువంటి ఈ వికెట్ బుమ్రాకి చాలా కీలకం. అలాంటి సందర్భంలో ఈ యొక్క వివాదం రావడం అనేది ఇప్పుడు కొంత సోషల్ మీడియాలో ఈ చర్చ కొనసాగడం అనేది కొంత అసంతృప్తిగా మారిందని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ మైలురాయిని అందుకున్నటువంటి 5వ ఆటగాడిగా నిలిచాడు బుమ్రా 100 వికెట్లు తీసిన తర్వాత. కటక్లో దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి తొలి టీ20 మ్యాచ్లో బుమ్రా ఈ యొక్క రికార్డును సాధించాడు. 11వ ఓవర్లో రెండో బంతికి ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఫుట్ వర్క్ లైన్ ఏదైతే ఉందో అది 11వ ఓవర్లో రెండో బంతికి వేసినటువంటి బాల్. ఇదే బాల్కి వికెట్ పడిపోయింది. అక్కడ దక్షిణాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రేవిస్ని అవుట్ చేయడం జరిగింది బుమ్రా. తద్వారా తన 100వ వికెట్ని టీ20లో పూర్తి చేసుకున్నారు. బుమ్రా వేసినటువంటి షాట్ బంతికి బ్రేవిస్ భారీ షాట్కు ప్రయత్నించగా బంతి టాప్ ఎడ్జ్ తీసుకొని కవర్స్లో ఉన్నటువంటి ఫీల్డర్ చేతులకు వెళ్ళింది, సూర్యకుమార్ చేతులకు వెళ్ళింది. సూర్యకుమార్ వెంటనే దాన్ని క్యాచ్ పట్టేశాడు. దీంతో అవుట్గా వెనుదిరిగాడు. అయితే ఈ డెలివరీ పైన నో బాల్ అనేటువంటి అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫీల్డ్ ఎంపైర్లు థర్డ్ ఎంపైర్ సమీక్ష కొరగా సుదీర్ఘ పరిశీలన తర్వాత దానిని ఫెయిర్ డెలివరీగా ప్రకటించారు. బుమ్రా పాదంలో కొంత భాగం గ్రీజ్లో వెనక భాగం గ్రీజ్లోనే ఉందంటూ కూడా థర్డ్ ఎంపైర్ స్పష్టం చేశారు. ఎంపైర్ నిర్ణయం పైన ఇప్పుడు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది నెటిజన్లది స్పష్టమైనటువంటి నో బాల్ కాదని వాదిస్తుండగా మరికొందరు అది నో బాల్ అంటూ వాదిస్తున్నారు. థర్డ్ ఎంపైర్ సరైన నిర్ణయం ఇవ్వలేదని కొందరు అంటున్నారు. అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్లో నిర్ణయం బౌలర్కు అనుకూలంగా ఉంటుందంటూ కూడా మరికొందరు పోస్టులు పెడుతున్నారు. అంటే సరిగా పర్ఫెక్ట్గా విజువలైజేషన్లో మనకు కనపడనప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్లో బౌలర్కే ఎక్కువ ప్రాధాన్యత, 50 అబోవ్ ప్రాధాన్యత బౌలర్కే ఉంటుంది. కాబట్టి ఒకవేళ అట్లాంటి క్లిష్టమైనటువంటి డౌట్ నో బాల్ అయినటువంటి సంకేతం ఏమైనా డౌట్ ఉన్నా కూడా, అది తెలుసుకోలేనటువంటి పరిణామం ఉన్నా కూడా బెనిఫిట్ ఆఫ్ బౌలర్ కింద అది నో బాల్ ఇచ్చేటువంటి పరిణామమే ఉంటుంది రూల్స్ ప్రకారం. కానీ ఇప్పుడు అవుట్ ఇచ్చిన సందర్భంలో చాలామందికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్లో
అంత పెద్ద అవగాహన ఉండదు కాబట్టి క్రికెట్లో తీసుకునేటువంటి రూల్ బుక్లో ఉండేటువంటి ప్రతిదీ తెలియదు కాబట్టి ఇప్పుడు దీనిపైన ఇంత చర్చ కొనసాగుతుంది. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా కూడా 100వ వికెట్ సాధించినటువంటి బూమ్రా ఒకవైపు ప్రశంసలు కురుస్తుండగా ఆయన పైన మరొక వైపు ఇదే 100వ వికెట్ పైన కొంత వివాదం తలెత్తడం అనేది ఇప్పుడు కొంత బూమ్రా అభిమానులకు కూడా కొంత ఇప్పుడు ఏవగింపుగా మారినటువంటి సందర్భం ఉంది. ఏదేమైనా కూడా 100 వికెట్లు తీసినటువంటి బూమ్రాకైతే మనస్ఫూర్తిగా అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు.